హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు. ద్రాక్షవల్లి స్వరం అను వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 14 నుండి 22 వరకు నేను చదువుతాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి చదవాలని మనవి చేస్తున్నాను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. చూసారండి, ఫిలిష్తీయులు ఇస్సాకు క్రమక్రమంగా ఆ దేశంలో అభివృద్ధి చెందడం, ఆశీర్వదించబడటం చూసి ఫిలిష్తీయులు అసూయపడ్డారంట. అసూయపడి ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులన్నీ మన్ను పోసి పూడ్చివేశారు. మీకు వెనకాల ఒక బావి కనపడుతుంది కదా, ఆ బావిని మనం ఈ సందర్భాన్ని బట్టి బావి ద్వారా ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. కనుక అసూయపడి పూర్తి చేసిన ఆ బావులన్నింటినీ మరలా ఇస్సాకు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, అసూయపడి అభివృద్ధి చూసి వారవలేక కులికారిపోయే వాళ్ళు ఉంటారు కదండి మన మధ్యలో, కులుకుని నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు తండ్రి ఏ పేరు పెట్టాడో, తండ్రి ఏ విధానంలో నడిచాడో, తండ్రి ఏ అనుభవాల్లో వెళ్ళాడో అదే అనుభవాల్లో ఇస్సాకు కూడా వెళ్తున్నాడండి. తండ్రి ఏ భక్తి చేశాడో, తండ్రి ఏ దేవుడిని ఆరాధించాడో, తండ్రి ఏ ఆత్మ సంబంధమైన అనుభవాల్లో విశ్వాస వీరుడిగా నిలిచాడో అదే అనుభవాల్లో ఇస్సాకు వెళ్తున్నాడు తప్ప వేరొక కొత్త రూట్లో వెళ్లకుండా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన బిడ్డల్ని, మన తరాన్ని దేవుని కోసం సంపాదించే ఆత్మల్ని మన అనుభవాల్లోనే వారిని కూడా నడిపించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. ఫుట్నోట్లో అనగా జగడమాడు. జగడం వచ్చింది, కలహం వచ్చింది కనుక అక్కడి నుంచి మరలా వేరొక చోటికి మరి ఇస్సాకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడు గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. ఫుట్నోట్లో 3 చూస్తే అనగా విరోధం, అంటే ఇస్సాకు అభివృద్ధి చెందటం, ఆశీర్వదించబడటం చూసి అసూయపడటమే కాకుండా జగడమాడారు, విరోధం పెట్టుకున్నారు. కనుక అక్కడి నుండి కూడా వారితో వాగ్వాదం పెట్టుకోకుండా అక్కడి నుండి కూడా ఆయన అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు. గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుననుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాను. రహబోతు అనగా దేవుడు ఎడము కలుగజేసెను. మన మీద అసూయపడేవారు, ఈర్షపడేవారు, మన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూసి మన కలిగి ఉన్న స్థితిగతులు చూసి తట్టుకోలేని వారు ఉంటూ ఉంటారు. కానీ దేవుడు వారి నుండి ఎడమ కలుగజేసి మనకి నెమ్మదిని, సమాధానాన్ని, శాంతినిచ్చే దేవుడిగా
మనకున్నారు. నా జీవితంలో శత్రువులు, విరోధులు, వారవలేని వారు నీ మార్గాలను మూసి ఉండొచ్చు. నీ ఉద్యోగాన్ని నీకు రాకుండా చేసి ఉండొచ్చు. నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని అడ్డుకుని ఉండొచ్చు. కానీ ఆ విరోధాన్ని తొలగించి, ఆ జగడాన్ని తొలగించి, వారి నుండి నీకు ఎడమ కలిగేసి దేవుడు మరి మూయబడిన ద్వారాలన్నీ నా దేవుడు తెరచునుగాక. పూడ్చివేసిన, అసూయపడి ఫిలిష్తీయులు పూడ్చివేసిన బావులన్నీ నా దేవుడు నీ జీవితంలో మరలా త్రవ్వి నూతనమైన ఆశీర్వాదాల్లో నా దేవుడు నడిపించునుగాక. కనుక వాక్య ధ్యానం వెంటనే మీ అందరి జీవితాల్లో శత్రువైన సాతానుడే కానివ్వండి, వారలేని మనుషులే కానివ్వండి, మన బంధువులే కావచ్చు, ఎవరైనా నీ ద్వారాలు మూసివేస్తే ఏమాత్రం చింతపడొద్దు. వారితో వాగ్వాదం పెట్టుకోవద్దు, వారితో జగడమాడొద్దు, వారితో విరోధం పెట్టుకోవద్దు. నువ్వు ప్రార్థించి నా దేవుడు వారి నుండి నీకు ఎడమ కలుగజేసి వారు సిగ్గుపడేటట్లుగా వారి మధ్యలోనే నా దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించిన గాక. ఆ విధంగా అక్కడ బావి త్రవ్వినప్పుడు అక్కడ జలలు గల ఓట్లు పడ్డాయి. అప్పుడు ఈ అబీమెలెకు తన దాసులందరూ వచ్చి, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీ ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మేము అడ్డుకోలేము అని వచ్చి సమాధాన పడితే, మీరు అసూయపడి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు కానీ దేవుడు నన్ను తోడైండి ఆశీర్వదించారని చెప్పి వారికి విందు చేసి సమాధాన పడినట్లుగా, వారికి బహుమానాలు ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఈ రోజుల మీద పగ తీర్చుకోవటం, శత్రుత్వం పెట్టుకోవటం, కక్ష సాధింపు మనస్తత్వం కలిగి ఉండటం కాదు, కానీ శత్రువులకి మేలు చేసేవారుగా, శత్రువులకి ఉపకారం చేసేవారుగా మనం ఉండాలని ఇస్సాకును బట్టి మనం చూస్తున్నాం. కనుక ఎవరు నిన్ను తృణీకరించినా, ఎవరు రిజెక్ట్ చేసినా, నీ అభివృద్ధిని చూసి వారు తట్టుకోలేని, వారవలేని స్థితిలో ఉన్న నీవు వారితో జగడం పెట్టుకోవద్దు, వాగ్వాదం పెట్టుకోవద్దు, వారి మీద పగ పెట్టుకోవద్దు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కొరకు నూతనమైన ద్వారాలు తెరిచిన తండ్రి పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం మనకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమాస్వరూపి, విట్టబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టండి. ఏవేవైతే మార్గాలు మూసుకుని ఉన్నాయో, ఏవేవైతే ద్వారాలు నాయన తెరవబడక బిడ్డల జీవితాల్లో ఆటంకంగా ఉన్నాయో అవన్నీ యేసు నామములో అడ్డు తొలగిపోవును గాక. నూతనమైన ద్వారాలు తెరిచి ప్రతి వారిని సంతృప్తి పరిచి నాయన ప్రతి జీవి కోరికను మీ గుప్పిలు విప్పి తృప్తిపరిచినట్లుగా బిడ్డల జీవితాల్లో మీరు తృప్తిపరిచి మీ గణనామని మహిమ తెచ్చుకోమని, మహిమ గల రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నాయన జీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్య ధ్యానాలు వింటున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దీవెనలో మీరు అనేకులకి ఆశీర్వాదానికి పాలుభాగస్తులండి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.